అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అరే ప్యాటు, ఓ మై డియర్ లవ్లీ ప్యాటు, మ్యాచ్ కి ముందు ఏమో అన్నట్టున్నావు. 2016 రిపీట్ చేస్తా, వట్టిగానే పిసికేస్తా, ఎన్నో కథలు మాట్లాడావు కదా. ఇప్పుడే మంది భయ్యా వట్టిగానే పిసికి పడేసినాం. అయినా లీగ్ స్టేజ్ లో మమ్మల్ని రెండు సార్లు ఓడిస్తారా? అందుకే రివెంజ్ మొత్తం ఈ ఎలిమినేటర్ లో తీసుకున్నాం. మిమ్మల్ని అయితే వట్టిగానే బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేసినాం. ఎట్లుంది మా బుట్టోడి దెబ్బ, మీ బిర్యానీ అబ్బా? అయినా ఎవరన్నారు భయ్యా వానికి 15 ఏళ్ళని? బ్యాటింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు కొడుతున్నాడేంటి? నీ ఎవ మనిషి లెక్క ఆడట్లేదు, మానవ ముఖాని లెక్క ఆడుతున్నాడు. అరే ఎలా వేసినా ఏ విధంగా వేసినా నీ అవ్వ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఆ 6 లేంది ఆ 4 లేంది మా బౌలర్లే కాదు నన్ను కూడా ఒక ఆట ఆడేసుకున్నాడు. అరే ఏమైంది తమ్ముడు గట్లేడుస్తున్నావు? అరే ఏమవ్వడమేంది చెడ్డన్నా, అనుకున్నట్టే సీజన్ లో మోస్ట్ సిక్సెస్ కొట్టాలనుకున్నా కొట్టినా, కానీ ఫాస్టెస్ట్ సెంచరీ ఫినిష్ చేయలేకపోతున్నా. గేల్ తాత 30 బాల్కి సెంచరీ పిసికిండు. ఇప్పుడు నాకు 29 బాల్కి సెంచరీ పిసికే ఛాన్స్ వచ్చిండా, కానీ వట్టిగానే అవుట్ అయిపోతున్నా. అరే బుట్టోడా, 29 బాల్కే 97 కొట్టినావు. దాంట్లో 12 6లు 5 4లు, మొత్తం 330 స్ట్రైక్ రేటు. ఇంత మంచి బ్యాటింగ్ ఆడ కిందకేస్తా తమ్ముడు. అయినా నీకు బోల్డ్ అంత ఫీచర్ ఉంది. అరే ఈ ఎలిమినేటర్ లో కాకపోతే ఏంటి, నెక్స్ట్ క్వాలిఫైర్ 2 లో కొట్టు. ఆ తర్వాత క్వాలిఫైర్ 2 లో మిస్ అయిందా, ఫైనల్స్ లో ఆర్సీబీ పై కొట్టు. నువ్వు ఇలా కొడుతూ ఉండాలి, మనం మళ్ళా మ్యాచ్లు గెలుస్తూ ఉండాలి. ఇక ప్లే ఆఫ్స్ లో మన రాజస్థాన్ మొత్తం బీస్ట్ మోడే. అరే బ్యాటర్లు ఏమైంది భయ్యా మీకు? మన వాళ్ళకి 240 250 లో ఒక లెక్క. అరే 260 270 పోయేదాన్ని 243 కి రిస్ట్రిక్ట్ చేస్తే బ్యాటింగ్ లో అంత ఘోరంగా ఫెయిల్ అవుతారా? ఆ అభిషేక్ వచ్చిండు, ఒక్క వాళ్ళకే అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత కిషాన్ వచ్చిండు, మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు, కానీ దాన్ని మాత్రం క్యాపిటలైజ్ చేసుకోలేదు. ఆ తర్వాత రవిచంద్రన్ పంపిస్తే వాడైతే సంకనాకి చేసిండు. ఆ తర్వాత హెడ్ గాడ్ అయితే బోల్డ్ అయిపోయిండు. ఆ తర్వాత క్లాస్ అను హెడ్ సలీలరోరా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అవుట్ అయ్యిండ్రు, మ్యాచ్ ని సంకనాకి చేసిండ్రు. మన ఎస్ఆర్హెచ్ ని అస్సాం తోలిండ్రు. అరే ప్యాట్ బ్రో, ఓపెనర్ నుంచి మంచి స్టార్ట్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు నేను సలీలారో కలిపి మంచి పార్ట్నర్షిప్ పిలిచేసిన, కానీ అనుకోకుండా నేను అవుట్ అయిపోతున్నా. అయినా క్లాస్ అను నమ్మిందే నిన్నే, నువ్వు ఇట్లా పని చెయ్యాలా? అరే అంత మంచి 6 కొట్టిన తర్వాత ఆ రివర్స్ స్కూప్ మనకు అవసరమా ఏంటి? నువ్వు ఆ రివర్స్ స్కూప్ కింద కొట్టుకున్నావునంటే నీ దగ్గర నుంచి రెడ్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చేది, మ్యాచ్ గెలిచే కొంచెమైనా ఛాన్స్ అయినా ఉండేది. అరే అంత మంచి 6 కొడుతుని ఎట్లా కొట్టడం 6 వట్టగానే పోతుంది అనుకుని కొట్టినా, కానీ టైం బాగోలేక ఎల్పీడబ్ల్యూ అవుట్ అయిపోయినా. ఏం చేద్దాం ప్యాటు, టైం బాగోలేకపోతే ఇలా జరుగుతూ ఉంటది. అయినా మనకు వచ్చిన స్టార్ట్ కి జరిగిన ఫినిషింగ్ కి ఏం సంబంధం లేదు. పవర్ ప్లే లో రన్స్ వచ్చింది, మిడిల్ ఆర్డర్ లో రన్స్ వచ్చింది, కానీ ఫినిషింగ్ లో మాత్రం రన్స్ రాలేకపోయా. అరే ఊరు కూడా రన్ అవుట్లు అయిపోతుంది, మంచి ఫినిషింగ్ ఇవ్వలేకపోతుంది. ఆ 243 రన్స్ కొట్టేస్తారేమో కొంచెం భయపడ్డా, కానీ ఆర్చర్ దేవుళ్ళ లెక్క వచ్చిండు. రన్స్ ఇచ్చిన పుల్లలు మాత్రం వట్టిగానే పీకిండు. అరే ఆర్చరు నువ్వైతే తోపు తురుంబాయ్. అయినా 2 లీగ్ మ్యాచ్ లో నన్ను ఏ విధంగా కొట్టారు వాళ్ళు, అందుకే ఈ ఎలిమినేటర్ లో ఈ ఆర్చర్ తడాకా చూపించా, పుల్లలు వట్టిగానే పీకి పడేసిన. 1 2 ఏకంగా పవర్ ప్లేలోనే 3 పుల్లలు. ఆర్చర్ జోప్రా ఆర్చర్ అంటారా బాబు, కథ మొత్తం ఏకదమ్ ఉంటది.